సో హలో ఆల్, ఇంపార్టెంట్ వీడియో అనమాట. లిస్ట్ 3 ఎవరికైతే చూపిస్తుందో చాలామంది నాకు కామెంట్స్లో మెసేజ్ చేశారు, సార్ మాది లిస్ట్ 3 అనేది ఎందుకు చూపిస్తుంది, ఫస్ట్ మాది లిస్ట్ 2లో ఉండే లిస్ట్ 1లో ఉంటే ఇప్పుడు డైరెక్ట్గా రిజెక్టెడ్ లిస్ట్లో ఎందుకు వచ్చింది, మాకు అక్కడ 4 వీలర్ ఎందుకు షో అవుతుంది. మా దగ్గర 4 వీలర్ లేనే లేదు, మా దగ్గర స్లాబ్ ఇల్లు లేనే లేదు, మేము రెడ్ హౌస్లో ఉంటున్నాము, అయినా మాకు ఇలా ఎందుకు జరుగుతుంది, దీనికి ఒక మంచి సొల్యూషన్ వీడియో పట్టుకోరండి అని చెప్పి చాలామంది నాకు మెసేజ్ చేశారు. అండ్ ఇది ఇంపార్టెంట్, ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియోని మొత్తం చూస్తేనే మీకు క్లారిటీ అనేది లభిస్తుంది అనమాట. చాలామంది వీడియోని మొత్తం చూసలేరు, కింద కామెంట్ అనేది పెడుతున్నారు అనమాట. సో ప్రతి వీడియో అనేది నేను మీకోసం ఆలోచించి పెడతాను, ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి, అర్థమైందా. మీకు ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు. మీరందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే రెంట్ హౌసెస్లో ఉంటున్నారో వాళ్ళకి పక్కగా ఇల్లు రావాలని చెప్పేసి నా తపన అనమాట. సో ప్లీజ్ సహకరించండి, సపోర్ట్ చేయండి. అండ్ నేను ఇచ్చే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇది ఏదైతే లిస్ట్ 3 అనేది చూపిస్తుందో ప్రస్తుతానికి, దానికి లిస్ట్ 2లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. రైట్, ఇంకెందుకు టైం వేస్ట్, వీడియోని స్టార్ట్ చేద్దాం. మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ అంటే సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ప్రతి రోజున మీ మొబైల్ ఫోన్కి కరెక్ట్ 7:40 AM అనేది రావడం జరుగుతుంది. లెట్స్ గో ఇన్ వీడియో. ఏంటి లిస్ట్ 3 గోలా చాలామంది నాకు అడుగుతున్నారు అనమాట. మేము అర్హులైనా మాకు లిస్ట్ 2 నుంచి లిస్ట్ 3లో వేశారు, దాన్ని L2లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది నాకు అడిగారు. దానికి వీడియో. సో దానికి సొల్యూషన్ చెప్పే ముందు మీకు ఒక చిన్న మాట చెప్పాలి. లిస్ట్ 3లో ఎందుకు వేస్తారు చూడండి. లిస్ట్ 3లో ఎందుకు వేస్తుందంటే గవర్నమెంట్ మీ దగ్గర 4 వీలర్ కానివ్వండి, ఓకేనా, మీకు ఆదాయం ఎక్కువ ఉన్నట్లయితే, మీరు స్లాబ్ ఇంట్లో ఆల్రెడీ మీకు సొంత స్లాబ్ ఇల్లు ఉంది అయినా కూడా మీరు దీనికి అప్లై చేసుకున్నారు, వాళ్ళకి ఆల్రెడీ పాత గవర్నమెంట్లో ఉన్నాక వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఇల్లు, అయినా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లును అప్లై చేసుకున్నారు వాళ్ళకి. సో దీనికోసం అనేది లిస్ట్ 3లో అనేది వేయడం జరుగుతుంది. అండ్ చాలామంది అర్హులైనా కూడా ఎందుకు లిస్ట్ 3లో వస్తున్నారంటే వాళ్ళకి తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు చేస్తారు. పాత అంటే డ్రైవింగ్ కోసం కార్ అనేది తీసుకుంటున్నారు చాలామంది, తర్వాత అమ్మేస్తున్నారు. రైట్, ఇలా ఏదున్నా ఇప్పుడు మనకి ఆధార్ కార్డ్తోనే మనకు ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఏదున్నా ప్రతి ఒక్కటి మనకు ఆధార్ కార్డ్ లేనిదే పని జరగట్లేదు. ఈ డాటా అంతా గవర్నమెంట్ దగ్గర మనకు ఒక ఆధార్ పైన మనం సెర్చ్ చేసుకుంటే తెలిసిపోతుంది అనమాట, మన మీద ఏమేమి రిజిస్టర్ ఉన్నాయో. సో ఇదంతా మీ యొక్క డాటా అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఫస్ట్ సర్వే ఎంక్వైరీకి వచ్చినప్పుడు చాలామంది దాచేయచ్చు, అరే ఈ కారు ఉంటే ఇవ్వరు, ఈ టీవీలు ఉంటే ఇవ్వరు, ఈ స్థలం చెప్తే మేము నిజం చెప్పేస్తే మాకు ఇల్లు రాదు అని చెప్పేసి తెలుసో తెలియకో చాలామంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ మొదట్లో ఏం అవ్వట్లేదు, దాని తర్వాత ఫీల్డ్ ఎంక్వైరీ అయిన తర్వాత వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది ఇలా L3లో వేయడం జరుగుతుంది. సో అండ్ ఇంకోటి, ఈ ఫీల్డ్ సర్వే ఎందుకు అంత స్ట్రిక్ట్గా జరుగుతుందంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. కొంతమందికి భూమిలు ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి, రైట్, కొంతమందికి స్లాబ్ ఇల్లులు ఉంటాయి, 2 floors 3 floors కట్టుకుంటారు. అండ్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటారు, రైట్, డబల్ అప్లికేషన్లు పెడతారు. ఆల్రెడీ పాత గవర్నమెంట్లో ఇల్లు శాంక్షన్ అయినా ఇందిరమ్మ ఇల్లుకి అప్లై చేసి ఉంటారు. అలా ఫీల్డ్ సర్వే అనేది చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. ఉన్నోళ్ళకి మాత్రం ఈ రిజెక్టెడ్ లిస్ట్ అనేది మీకు మీ స్తోమత ఉంది, అరే మాకు సొంత ఇల్లు ఉంది, మాకు స్లాబ్ ఇల్లు ఉంది, మాకు ఇది అవసరం లేదు, అయినా కావాలని కకృతితో అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ L3 గతి అనేది పడుతుంది. రైట్, సో నేను పేద ప్రజల కోసం మాట్లాడుతున్నాను అనమాట. ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళ కోసం ఒక సొల్యూషన్ అనేది నేను తీసుకొచ్చాను. ఇన్ కేస్ వెరిఫికేషన్లో ఫాల్ట్ అయ్యి మీది L3 అనేది వేయడం జరిగితే మీరు ఏం చేయండి అంటే, ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్ పోర్టల్ ఆల్రెడీ మీకు తెలుసు, అందులో మీ ఆధార్ కార్డ్ నెంబర్ వేసి స్టేటస్ చెక్ చేసుకుంటారు కదా, అక్కడ గ్రీవియన్స్ అనేది ఉంటుంది. చాలామంది గ్రీవియన్స్ అనేది రాస్తున్నారు, కానీ అట్లా ఘోరంగా రాస్తున్నారు అనమాట.
అందులో ప్రాపర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, ప్రాపర్ అందులో ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పరు, ఓన్లీ షార్ట్లో రాస్తారు. అలా రాయొద్దు, రైట్? డిస్క్రిప్షన్ అనేది చాలా కేర్ఫుల్గా, ఓకే, వినమ్రతగా అనేది మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ మా దగ్గర ఇది లేదని, ఏదైతే ప్రాబ్లం ఉందో మీది, ఓకేనా, మీరు నిజంగా అర్హులే, మీ దగ్గర ఏమీ లేకుంటే దాన్ని ఒక లెటర్లో అనేది బాగా రాసి ఫస్ట్ పేపర్లో రాసుకోండి. దాన్ని మీరు ఈ గ్రీవియన్స్లో టైప్ చేసి సెండ్ చేయండి. అలా సెండ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామందికి L3 చూపించింది, కానీ ఈ గ్రీవియన్స్ రేజ్ చేసిన తర్వాత మళ్ళీ L3 నుంచి L2లో పడ్డారు. ప్రాపర్ మీకు గ్రీవియన్స్ రాయడం తెలియాలి. తెలియకుంటే నాకు గ్రీన్ హార్ట్ పెట్టి నా కింద కామెంట్ చేయండి గ్రీవియన్స్ లెటర్ గురించి. నేను మీకు నేర్పిస్తాను ఎలా అనేది మనం గ్రీవియన్స్ రేజ్ చేయొచ్చో ఒక రెస్పెక్ట్ రైటింగ్ లెటర్లో. అర్థమైందా? మొత్తం మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, రైట్? సో ఇలా మీరు రాసి ఇవ్వండి, టెన్షన్ పడకండి, దాని తర్వాత మీ స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇదే నేను చెప్దామని మీకు వచ్చిన అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నాను. సో టెన్షన్ పడకండి, అర్హులు అయితే డెఫినెట్లీగా మీకు బిల్లులు వస్తాయి, లోపల భయపడాల్సిన అవసరం లేదు. స్టాటసెస్ ఏదున్నా మీరు ధైర్యంగా ఉండాలి, మీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ అండ్ ప్రాపర్ రీజన్స్ ఉంటాయి. సో ఇది వాటి వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.